श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महासां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं। आदित्योर्कोरविर्भानुर्भास्करश्च मार्ताण्डः सविता हेलिस्तीक्ष्णां शर्मिहिरो रविः। ఒక సూర్యుండు సమస్త జీవులకుతానొక్కొక్కడైతోచు పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్నజోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోర్హములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుతుయుండువట్టి హరిని ప్రార్థింతు సిద్ధుండనై. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 10వ రాశి మకర రాశి ఫలితాలు చెప్పుకున్నాం. ఈ మకర రాశికి శుక్రుడు, రాహువు, గురువు. మరి ఈ 3 గ్రహాలు బాగున్నాయి. బుధుడు కూడా బాగున్నాడు. అంటే 4 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. అయితే ఈ రాశికి వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం ఖచ్చితంగా అవుతుంది. మీకు ఎక్కడైనా వ్యాపార రీత్యా కానీ, మీకు ఎవరికైనా అప్పుగా ఇచ్చి కానీ, లేకపోతే ఏ చీటీ పాడుకుంటే వాళ్ళు కట్టకపోతే మీరు కట్టాల్సి వచ్చి కట్టినా కానీ, మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తిరిగి మీ చేతికి మీకు వస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంది. చదువుకునే వాళ్ళకి చదువు బాగా వస్తుంది. మరి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కూడా ఉద్యోగం వస్తుంది. తర్వాత డాక్టర్లకి, వ్యవసాయదారులకి వాళ్ళకు కూడా చాలా బాగుంది. తర్వాత ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ, ఇల్లు కొనుక్కునే వాళ్ళకి కానీ, ఇంటికి సంబంధించిన సామాను ఇటుక, ఇసుక, సిమెంటు, మరి శాంతి సామాన్లు ఇటువంటివి అమ్మే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఉన్న రాసుల్లో 5 రాసులు పూర్తిగా బాగున్నాయి. ఏవేవి? బుధుడు, శుక్రుడు, రాహువు, గురువు, కుజుడు. ఈ గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. అయితే రవి, శని, కేతువు ఈ 3 గ్రహాలు మాత్రం పూర్తిగా బాగాలేవు. శని ద్వితీయంలో ఉండటం చేత ఉన్న స్థలంలో నుంచి, ఇంట్లో నుంచి కానీ, చేసే ఉద్యోగంలో నుంచి కానీ మారి వెళ్ళిపోవాల్సి వస్తుంది. తర్వాత చేసే ఉద్యోగం ఇక్కడ బాగాలేదు, ఇంకో చోటికి పోదాం, అక్కడ చేస్తే బాగుంటుంది, అక్కడ మంచి ఉద్యోగం వచ్చిందని వెళితే ఈ ఉద్యోగం కంటే మరీ ఘోరాతి ఘోరంగా ఉంటుంది. నీవు బతకలేక అక్కడ వచ్చినట్టుగా నిన్ను చాలా హీనంగా చూస్తారు. ప్రతి వారి గెలవగా నువ్వు తేలికైపోతావు. ఆ ఉద్యోగం మానుకొని ఎప్పుడు ఇంటికి వద్దావా అన్నంత విరక్తి పుట్టేట్టుగా అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఉన్న ఇల్లు మారి ఇంకో ఇంటికి వెళ్ళినా కూడా ఆ ఇంట్లో కూడా సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆ ఇంటి ఇల్లు నీకు ఉండటానికి తగిన సౌకర్యం ఉండదు. పక్కన వాళ్ళ దగ్గర బాగా సమస్యలు వస్తాయి. ఆ ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. శని ద్వితీయంలో ఉంటే ఈ బాధలు ఇవిడికే వచ్చుంటాయి. ఇప్పుడు ఇంకా చివరిలోకి వచ్చింది. ఈ శని బాగా ఇబ్బంది పెట్టేటువంటి లక్షణం. అందులో శని, రవి తండ్రి కొడుకులు వాళ్ళిద్దరు కూడా శత్రు స్థానంలో ఉన్నారు. అందువల్ల ఇద్దరు కూడా విజృంభించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం బాగా ఉంది. తర్వాత కేతువు కూడా బాగాలేదు. ఈ కేతువు బాగుండకపోవటాన వచ్చే సమస్యల గురించి ఓర్చుకోలేక తగాదాలు పెట్టుకోవటం జరుగుతుంది. నీ తగాదా నీకే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు బాగా ఇబ్బంది ఎక్కువగా కనబడుతోంది. ఏమాత్రం నోరు దుడుకుంటే మాత్రం నోరా వీపుకి దెబ్బలు దాకే అని శాస్త్రం ఉంది.
నీవు మంచిగా మాట్లాడిన అవతల వాళ్ళు తప్పు మాటలు 100 మాట్లాడితే నువ్వు ఒక్క మాట మాట్లాడినా నీదే తప్పు అవుతుంది. అంటే వాడి తరఫు మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు, నీ తరఫు మాట్లాడేవాళ్ళు ఉండరు. నీ టైం బాగాలేదు. కాబట్టి ఈ పరిస్థితుల వల్ల చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఈ జాతక రీత్యా మీకు ఎట్టా ఉందో చూసి అందులో ఈ రాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని చివరి భాగం, ఇప్పుడు 7 సంవత్సరాలు 6 మాసాలకి 7 సంవత్సరాలు 5 మాసాలు శని అయిపోయింది. 1 నెల ఉంది. ఎట్లా ఉంటుందంటే ఒక ఆపరేషన్ చేశారండి. పుండు పెద్ద పుండండి, బాగా మానింది, చివరికి వచ్చింది, చెక్కు కట్టింది. అంతకుముందు పుండు మానిందాకా ఏముండదు, చెక్కు కట్టినప్పుడు మాత్రం విపరీతంగా జలపడుతుంది. అది గోకావు అంటే గోడు తగిలింది అంటే మాత్రం పుండు సెలేసి మళ్ళీ ఆపరేషన్ చేసిన దానికంటే ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అట్లా అంటే ఉదాహరణ చెప్పా, పుండు తిరిగి చలేస్తుంది. మరి ఆగలేము. ఆ జిల విపరీతమైన జిల. పగలల్లో అయినా సరే, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు అయినా సరే ఆ చెయ్యి అక్కడికి పోతున్న గోగుతావు. ఇది కూడా అట్టగే ఉంటుంది. గ్రహస్థితి బాగుండనప్పుడు వాడు అనగా 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 పడి 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 విసుగు పుట్టి ఎప్పుడో తెగించడం జరుగుతుంది. ఆ తెగించి మాట్లాడితే దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తగా చూపించుకొని మీరు ముందుగా మీ జాతకంలో ఎట్లా ఉందో తెలుసుకొని జాతక రీత్యా ప్రవర్తించండి. మీకు అంతా బాగుంటుంది. స్వస్తి. వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంది. చదువుకునే వాళ్ళకి చదువు బాగా వస్తుంది. మరి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కూడా ఉద్యోగం వస్తుంది. తర్వాత డాక్టర్లకి, వ్యవసాయదారులకి వాళ్ళకు కూడా చాలా బాగుంది. తర్వాత ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ, ఇల్లు కొనుక్కునే వాళ్ళకి కానీ, ఇంటికి సంబంధించిన సామాను ఇటుక, ఇసుక, సిమెంటు, మరి శాంతి సామాన్లు ఇటువంటివి అమ్మే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంది. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఉన్న రాసుల్లో 5 రాసులు పూర్తిగా బాగున్నాయి. ఏవేవి? బుధుడు, శుక్రుడు, రాహువు, గురువు, కుజుడు. ఈ గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. అయితే రవి, శని, కేతువు ఈ 3 గ్రహాలు మాత్రం పూర్తిగా బాగాలేవు. శని ద్వితీయంలో ఉండటం చేత ఉన్న స్థలంలో నుంచి, ఇంట్లో నుంచి కానీ, చేసే ఉద్యోగంలో నుంచి కానీ మారి వెళ్ళిపోవాల్సి వస్తుంది. తర్వాత చేసే ఉద్యోగం ఇక్కడ బాగాలేదు, ఇంకో చోటికి పోదాం, అక్కడ చేస్తే బాగుంటుంది, అక్కడ మంచి ఉద్యోగం వచ్చిందని వెళితే ఈ ఉద్యోగం కంటే మరీ ఘోరంగా ఉంటుంది. నీవు బతకలేక అక్కడ వచ్చినట్టుగా నిన్ను చాలా హీనంగా చూస్తారు. ప్రతి వాళ్ళ దగ్గర కూడా నువ్వు తేలికైపోతావు. ఆ ఉద్యోగం మానుకొని ఎప్పుడు ఇంటికి వద్దావా అన్నంత విరక్తి పుట్టేట్టుగా అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఉన్న ఇల్లు మారి ఇంకో ఇంటికి వెళ్ళినా కూడా ఆ ఇంట్లో కూడా సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆ ఇల్లు మీకు ఉండటానికి తగిన సౌకర్యం ఉండదు. పక్కన వాళ్ళ దగ్గర బాగా సమస్యలు వస్తాయి. ఆ ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురుహు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. శని ద్వితీయంలో ఉంటే ఈ బాధలు ఇవరికే వచ్చుంటాయి. ఇప్పుడు ఇంకా చివరిలోకి వచ్చింది. ఈ శని బాగా ఇబ్బంది పెట్టేటువంటి లక్షణం. అందులో శని, రవి తండ్రి కొడుకులు వాళ్ళిద్దరు కూడా శత్రుస్థానంలో ఉన్నారు. అందువల్ల ఇద్దరు కూడా విజృంభించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం బాగా ఉంది. తర్వాత కేతువు కూడా బాగాలేదు. ఈ కేతువు బాగుండకపోతానా వచ్చే సమస్యల గురించి ఓర్చుకోలేక తగాదాలు పెట్టుకోవటం జరుగుతుంది. నీ తగాదా నీకే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు బాగా ఇబ్బంది ఎక్కువగా కనబడుతోంది. ఏమాత్రం నోరు దుడుకుంటే మాత్రం నోరా వీపుకి దెబ్బలు దాకే అని శాస్త్రం ఉంది.
నీవు మంచిగా మాట్లాడిన అవతల వాడు తప్పు మాటలు 100 మాట్లాడితే నువ్వు ఒక్క మాట మాట్లాడినా నీదే తప్పు అవుతుంది. అంటే వాడి తరఫు మాట్లాడేవాళ్ళు ఎక్కువగా ఉంటారు, నీ తరఫు మాట్లాడేవాళ్ళు ఉండరు. నీ టైం బాగాలేదు. కాబట్టి ఈ పరిస్థితుల వల్ల చాలా ఇబ్బందులు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఈ జాతక రీత్యా మీకు ఎట్టా ఉందో చూసి అందులో ఈ రాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని చివరి భాగం, ఇప్పుడు 7 సంవత్సరాలు 6 మాసాలకి 7 సంవత్సరాలు 5 మాసాలు శని అయిపోయింది. 1 నెల ఉంది. ఎట్లా ఉంటుందంటే ఒక ఆపరేషన్ చేశారండి. పుండు పెద్ద పుండండి, బాగా మానింది, చివరికి వచ్చింది, చెక్కు కట్టింది. అంతకుముందు పుండు మానిందాకా ఏముండదు, చెక్కు కట్టినప్పుడు మాత్రం విపరీతంగా జలబడుతుంది. అది గోకావు అంటే గోరు తగిలింది అంటే మాత్రం పుండు సెలేసి మళ్ళీ ఆపరేషన్ చేసిన దానికంటే ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అట్లా అంటే ఉదాహరణ చెప్పా, పుండు తిరిగి చలేస్తుంది, మరి ఆగలేము. ఆ జిల విపరీతమైన జిల. పగలల్లో అయినా సరే, రాత్రిపూట నిద్రపోయేటప్పుడు అయినా సరే ఆ చెయ్యి అక్కడికి పోతున్న గోగుతావు. ఇది కూడా అట్టగే ఉంటుంది. గ్రహస్థితి బాగున్నప్పుడు వాడు అనగా 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 పడి 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 విసుగు పుట్టి ఎప్పుడో తెగించడం జరుగుతుంది. ఆ తెగించి మాట్లాడితే దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తగా చూపించుకొని మీరు ముందుగా మీ జాతకంలో ఎట్లా ఉందో తెలుసుకొని జాతక రీత్యా ప్రవర్తించండి. మీకు అంతా బాగుంటుంది. స్వస్తి.